తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై చర్చించేందుకు బీజేపీ నేతలు సమావేశమయ్యారు. పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన బీజేపీ విజయ సంకల్ప సమావేశం జరుగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధించడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు బీజేపీ అగ్రనేతలు. మున్సిపల్ ఎన్నికల పర్యవేక్షణ కోసం రాష్ట్ర స్థాయిలో బీజేపీ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రతి మున్సిపాలిటీకి ఎన్నికల ఇన్ఛార్జిగా రాష్ట్ర స్థాయి నేతను నియమించనున్నారు. అలాగే కన్వీనర్, కో కన్వీనర్లను కూడా నియమించనుంది. ఇవాల్టి సమావేశానికి బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, మున్సిపల్ ఇన్ఛార్జీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. బీఆర్ఎస్ త్వరలో ముక్కలవడం ఖాయమన్నారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. తెలంగాణలో బీజేపీ బలం పెరిగిందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో 1000 సర్పంచ్ స్థానాలను గెలుచుకోవడంతో గ్రామీణ ప్రాంతాల్లోనూ బీజేపీకి ఆదరణ పెరిగినట్లు రుజువైందని అన్నారు. కాంగ్రెస్ సర్కారిచ్చిన హామీలను నెరవేర్చడం లేదని విమర్శలు చేశారు. నుంచి ఈరోజు 1000 సర్పంచులు గెలిచినామంటే గ్రామీణ ప్రజల్లో కూడా భారతీయ జనతా పార్టీకి ఆదరణ పెరుగుతున్నదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ కేవలం 10,000 పోటీ చేసి 2,000 మాత్రమే గెలిచింది. మరి కాంగ్రెస్ పార్టీ గెలిచిన వాళ్ళంతా మా వాళ్ళే అంటున్నారు. వాళ్ళు మనలో కూడా వాళ్ళు కలుపుకుంటున్నారు. ఏది ఉన్నప్పటికీ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బలం పెరిగినటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు పోటీ కేవలం కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ మధ్యనే ఉన్నది. ప్రజలు కూడా ఈ రెండు పార్టీలను చూస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా రంగంలో లేదు. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా ప్రజల్లో లేదు. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ ముక్కలు అవడం ఖాయం అనేది విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. దోచుకుంది ఇంకా పంచుకోవడంలో 150 నుంచి